ఎలాంటి ఆపదలు రానేయని నందగోకుల కుమారుడు, అందమైన నేత్రాలతో ఆకర్షించే యశోదకు బాలసింహం వంటి వాడు, నీలిమేఘశ్యాముడు, ఎర్ర తామరలు పోలిన నేత్రములు కలవాడు, సూర్యుని వంటి ప్రకాశం కలవాడు, చంద్రుని వంటి ఆహ్లాదాన్నిచ్చే దివ్యముఖ మండలం గలవాడు ఆ శ్రీమన్నారాయణుడే. ఆ స్వామివారిని తప్ప మరే కోర్కెలు అర్థించని మనకు కావలసినవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన ఓ గోపికలారా, మార్గశీర్ష మాసం ఎంతో మంచిది, వెన్నెల కురిపించే మాసం ఇది. రండర్రా రండంటూ గోదాదేవి అమ్మవారు ఇలా పిలుపునిచ్చారు. ఆ ఘట్టాన్ని గుర్తు చేస్తూ సింహాచల దేవస్థానం వైదికులు గోదాదేవి అమ్మవారి మొదటి పాసురాన్ని వినిపించారు. శ్రీరంగం తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు శ్రీ సింహాచల దేవస్థానంలోనూ ధనుర్మాస ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. తిరుప్పావైలో మొదటి పాసురంతో వైదికులు గోదాదేవి అమ్మవారి తరపున స్వామివారికి విన్నపాలు చేశారు. మంగళవాద్యాలు, శంఖారావాలు, ఏనుగుల ఘీంకారావాలు, మేళతాళాల ధ్వని తరంగాలతో సింహాచల పుణ్యక్షేత్రం ప్రతిధ్వనించింది. ఆ శ్రీమన్నారాయణుడే ఈ దివ్యక్షేత్రంలో కళ్ల ముందు నడియాడినంత అనుభూతితో భక్తజనం పరవశించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ మహోత్సవాన్ని సందర్శించి తన్మయం చెందారు. నృత్య నీరాజనాలు అర్పించుకున్నారు. వర్ణించడానికి మాటలు చాలనంత ముఖవర్చస్సు, నిండైన అలంకరణ, నుదిటిన ఊర్ధ్వ తిలకం, పాపిడి బిల్ల, మెడలో పొడవైన పూలమాల, ఉప్పు నిండా పూలు, మొహం నిండా వేడుక. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని రాక కోసం నిరీక్షిస్తూ దర్శనమిచ్చిన గోదాదేవి అమ్మవారి వైభవాన్ని దర్శించి భక్తజనం మైమరిచిపోయారు. 30 పాసురాలతో శ్రీమన్నారాయణుని చేరుకోవడానికి దారి చూపిన దేవతను కనులారా దర్శించి దివ్యమైన అనుభూతిని పొందారు. ఆనంద సంబరమయ్యారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు వైదికులతో ఈ వేడుకను విశేషంగా జరిపించారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ వైదికులతో పాసురాలు వినిపించారు. శ్రీ సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ త్రినాథరావు పర్యవేక్షించారు.